హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు ఇన్స్టెంట్ మెహందీ ఎలా చేయాలో చూపిస్తాను. దీనికి మనం ఇంట్లో వాడే వాటితోనే ఈజీగా మెహందీ తయారు చేసుకోవచ్చు. దీనికి కావాల్సింది టీ పౌడర్ అండ్ షుగర్, ఒక బౌల్ లేదా ఒక కుండ. నేనైతే కుండ తీసుకుంటున్నాను, ఈజీగా ఉంటుందని. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై కుండ పెట్టుకొని టీ పౌడర్ అండ్ షుగర్ని వేసేస్తున్నాను. ఇవి రెండు బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఒక చిన్ని గ్లాస్ని అయితే పెట్టుకోవాలి. గ్లాస్ ఎందుకంటే దీని ఆవిరి మనకు కావాల్సింది. గ్లాస్ని అయితే ఇలా మెల్లిగా పెట్టుకొని దాన్ని కవర్ చేయడానికి ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి కుండ పైన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ని అయితే మీడియంలో పెట్టుకోవాలండి. హైలో పెట్టుకుంటే కింద మాడిపోయి తొందరగా అడుగంటిపోతుంది. ఆవిరి పడుతుందో లేదో ఒక్కోసారి చెక్ చేస్తూ ఉండాలి. ఆవిరి అనేది గ్లాస్లోకి వచ్చేస్తుంది. మనం స్టవ్ ఆఫ్ చేసి గిన్నెలోకి తీసుకుందాం. చూసారా ఎంత ఆవిరి వచ్చిందో? ఇదే మనకు కావాల్సింది మెహందీలో మెయిన్ పార్ట్. స్టవ్ ఆఫ్ చేశాను. ఇది మెల్లిగా తీసుకొని ఒక బౌల్లో అయితే వేసేసుకోవాలి. దీన్ని ఒక బాక్స్ లేదా గాజు సీసాలో స్టోర్ చేసుకొని ఎప్పటికప్పుడు కూడా మెహందీ లాగా వేసుకోవచ్చు. ఒక బౌల్లోకి తీసుకున్నాను నేను. ఇందులోకి అయితే ఇప్పుడు 1 స్పూన్ కుంకుమను అయితే యాడ్ చేసి మీకు నచ్చిన డిజైన్ అయితే వేసేసుకోండి. 1-2 డేస్ అయితే మ్యాక్సిమం ఉంటుందండి. ఇన్స్టెంట్ మెహందీ చూసారా? మా అమ్మ అయితే ఇలానే చేసి పెట్టేదండి పెళ్ళిళ్ళకి, పండగలకి. అప్పుడు మెహందీలు ఉండేవి కావు కదా. ఇది 1-2 డేస్ అయితే మ్యాక్సిమం ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.